నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. ముఖ్యంగా అక్రమ వలసదారులను అమెరికా నుంచి తిరిగి పంపేస్తున్న వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన వారిని గుర్తించి వారి దేశాలకు ఆర్మీ ద్వారా తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనం ఈ డ్రైవ్లో పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను కూడా స్వదేశానికి చేర్చింది అమెరికా. ముందుగా 200కు పైగా మంది ఇండియన్స్ను అమెరికా తీసుకొస్తుందని వార్తలు వచ్చాయి. కానీ 104 మంది మాత్రమే భారతీయులు ఉన్నారు. టెక్సాస్ నుంచి వచ్చిన C-17 మిలిటరీ ప్లేన్ పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. వీరిలో పంజాబ్కు చెందిన వారు 30 మంది, హర్యానా, గుజరాత్కు చెందిన వారు 33 మంది చొప్పున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 3 చొప్పున, 2 చండీగఢ్కు చెందిన వారు ఉన్నట్లు అధికార వర్గాలు వివరించాయి. 104 మందిని తనిఖీలు చేసిన తర్వాత వారిని ఇండ్లకు పంపే ఏర్పాట్లు చేశారు. వారిలో ఎవరికైనా క్రిమినల్ రికార్డు ఉంటే అక్కడే అదుపులోకి తీసుకునేందుకు కూడా చర్యలు చేపట్టారు. త్వరలో మరింత మంది మైగ్రెంట్స్ను భారత్కు చేర్చే అవకాశం ఉందని తెలిపారు. భారత్ నుంచి అమెరికా వెళ్లి ఎంతో కాస్త సంపాదించుకోవాలని కలలు కన్నవారే ఉంటారు. అలాంటి వారే లక్షలు కూడబెట్టి కొందరు ఏజెంట్లను కలుస్తున్నారు. ఇక వారు అక్రమ మార్గంలో అమెరికాకు పంపేస్తున్నారు. ఇదంతా ఇల్లీగల్ అని తెలిసిన భారతీయులు సంపాదనే లక్ష్యంగా అమెరికాకు పయనమవుతున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను పంపడమే లక్ష్యంగా పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇది తెలిసాక కూడా 15 రోజులు, నెల క్రితం అమెరికాకు వెళ్లిన వారున్నారు. ఇలాంటి వారందరినీ గుర్తించి వెనక్కి పంపించారు. లారీ డ్రైవర్లు, చదువు కోసం వెళ్లిన వారు, ఏదో ఒక పని చేసుకుందామని అనుకున్నవారు, ఇలా ఎంతోమంది సామాన్యులే ఉన్నారు. ఇండియాకు చేరుకున్న తర్వాత అక్రమ వలసదారుల గాథలను విన్న ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. ఎంతో బాధ ఉంటే తప్ప అలా చేయరని పేర్కొంటున్నారు. అయితే అసలు ఇండియన్స్ ఎలా అక్రమంగా అమెరికా వరకు చేరుకుంటున్నారనే చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అమెరికాకు అక్రమంగా వెళ్లాలనుకునే భారతీయులు ఎక్కువగా డంకీ రూట్ ఉపయోగిస్తారట. ముందుగా వీరు వీసాలు సులభంగా లభించే దక్షిణ అమెరికన్ దేశాలకు వెళతారు. అక్కడి నుంచి మెక్సికోకు ప్రయాణమై మనుషులను స్మగ్లింగ్ చేసే ముఠాల సాయంతో అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తారు. దీన్నే డంకీ రూట్గా పిలుస్తున్నారు. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. దీని అర్థం ప్రణాళిక లేకుండా ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు, వాహనాల్లో రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్టవిరుద్ధంగా ఓ దేశంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఫోన్ లైన్లో అందిస్తారు. కోటేశ్వరరావు గారు, చెప్పండి, ఏదైతే భారత్కి అమెరికానైతే 104 మందిని మైగ్రెంట్స్ని అయితే పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్కి అయితే పంపించినట్టుగా మనమైతే మొన్న చూసాం. ఇప్పుడు ఇంకా అమెరికాలో ఎంతమంది ఉన్నారు, వారిని పంపించేటువంటి అవకాశం ఉందా? దీనిపైన భారతదేశ విదేశాంగ శాఖ ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది? వలసలు అనేటువంటిది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ముఖ్యంగా అమెరికన్లు, అదేవిధంగా ఐరోపా దేశాల వాళ్ళు బలవంతంగా ఆఫ్రికా దేశాల నుంచి వలసల్ని ప్రోత్సహించారు, అక్రమంగా తరలించారు. అదేవిధంగా మన దేశంలో వ్యవసాయంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి అటు కెనడాకు లేదా సౌత్ ఆఫ్రికా, ఇతర అనేక దేశాలకు కూడా అనేక మంది రైతులను కూడా తరలించినటువంటి చరిత్ర మనకు తెలిసిందే. అయితే ఇప్పటికి వచ్చేసరికి ముఖ్యంగా పంజాబు, అదేవిధంగా గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి అక్రమంగా వలసలు వెళ్లేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారని గతంలో వినటమే కానీ ఇప్పుడు దానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి కొన్ని వార్తలు, కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
అమెరికాలో ఉన్నటువంటి పూ అనేటువంటి ఒక పరిశోధన సంస్థ వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం 7,25,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా పేర్కొన్నారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా 18,000, 20,000 మంది అక్రమ వలసదారులని భారతదేశానికి తరలిస్తారు అని, అదేవిధంగా వాళ్ళందరినీ వెనక్కి తీసుకోవడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా విదేశాంగ మంత్రి జయశంకర్ అంగీకరించారనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ పంజాబ్ వచ్చినటువంటి వాళ్ళని చూస్తే బేడీలు వేసి చాలా అమానుషమైనటువంటి రీతిలో మామూలుగా పశువుల్ని తరలించినట్టుగా తరలించడం అనేది చూసి యావత్ దేశం కూడా విస్తుపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే అమెరికాలో మొత్తం 1,10,00,000 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు చెప్తున్నారు. అందులో 48 లక్షల మంది మెక్సికో నుంచి, అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు గణనీయంగా మీరు చెప్పినటువంటి దక్షిణ అమెరికా, ఎల్ సాల్వడార్, ఇతర దేశాల నుంచి ప్రవేశించినటువంటి వారు అనేది ఒక అంచనా. అందువలన ఇది ఇవాళ ఒక పెద్ద ప్రపంచ సమస్యగానే మారింది. అయితే పూ సంస్థ చెప్పినటువంటి దాని ప్రకారం చైనా నుంచి కూడా అమెరికాలో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నప్పటికీ మన దేశంతో పోలిస్తే అక్రమ వలసదారులుగా కేవలం 25,000 మందిని మాత్రమే గుర్తించినట్లు చెప్తున్నారు. 25,000 మంది అయినా 7.5 లక్షలైనా అది సమస్య కనుక దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు త్వరలో అమెరికా వెళ్లి డొనాల్డ్ ట్రంప్ తోటి ప్రత్యక్షంగా భేటీ అవుతున్నారనేటువంటి వార్తలు తెలిసిందే కనుక దీని గురించి ఏమైనా తన పలుకుబడిని ఉపయోగించి ట్రంప్ వద్ద వీళ్ళందరినీ కూడా అక్కడే ఉండేట్లుగా, లేదా వాళ్ళకి పౌరసత్వం కానీ లేదా పని చేసుకోవడానికి అనుమతించే విధంగా చేస్తారా లేదా అనేటువంటిది వాళ్ళకు పెద్ద సమస్యగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే కోటేశ్వరరావు గారు, ఈ అంశానికి సంబంధించి నిన్న రాజ్యసభ అలాగే లోక్సభలు కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే చేసినట్టుగా మనం చూసాం. ఇక దీనిపైన ఈ అక్రమ వలసదారులు అనేవి 2009 నుంచి కూడా భారత్కి అమెరికా తిరిగి పంపుతూనే ఉందంటూ కూడా మన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చెప్పారు. సో వాళ్ళని తీసుకురావడానికి కేంద్ర తరపు నుంచి ఏమైనా ప్రణాళికలు కానీ ఏమైనా మధ్యవర్తిత్వం చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఏ దేశమైనా అక్రమ వలసదారులని తన దేశానికి అనుమతించిన వాళ్ళని కాకుండా అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళని పంపడం అనేది అది నిరంతర ప్రక్రియ, మన దేశం అయినా లేదా అమెరికా అయినా. కానీ మంత్రి గారు చెప్పినట్టు 2009 నుంచే ఇది జరుగుతూ ఉంది అని కనుక ఆయన చెప్పినటువంటి దాని భావం అయితే అది జనాన్ని తప్పుదారి పట్టించడం, సమస్యని తక్కువ చేసి చూపడం అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిజంగా అటువంటి సమస్య ఉన్నట్లయితే మరి ఇంతకాలం మీడియా దృష్టికి కానీ లేదా పాలక పార్టీ పెద్దల దృష్టికి కానీ ఎందుకు రాలేదు? ఎందుకంటే 10 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్యని ఏదో విధంగా పరిష్కరించి ఉండాలి. కానీ ఇప్పుడు అంటే మీ యూపీఏ హయాంలోనే ఈ విధమైనటువంటి అక్రమ వలసదారులని తిరిగి పంపించడం ప్రారంభమైందని చెప్పేసి నెపాన్ని కాంగ్రెస్ మీద నెట్టేసేటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి ధోరణి దానిలో ధ్వనిస్తూ ఉంది. అందువలన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా లేదా అంతకుముందు వాజ్పేయి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడైనా లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్లో అయినా కానీ అక్రమంగా వలస వెళ్ళేటువంటి వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని లేదా ప్రభుత్వ ఎరుకలో వెళ్ళరు కదా, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండానే వెళ్తారు. అందుకని అదొక సమస్య, అంతర్జాతీయ సమస్య. ఒక భారత్మే కాదు, అనేక ఆఫ్రికా దేశాల నుంచి పడవల ద్వారా సముద్రాల్లో వచ్చి ఐరోపా ఖండానికి వచ్చి మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఉదంతాలు మీడియాకి తెలిసిందే. అందువల్ల ఈ సమస్యని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎట్లా పరిష్కరిస్తుంది అనేటువంటిదే సమస్య. ఒకవేళ ఆ 7,25,000 మందిని మొత్తాన్ని దశల వారీగా అమెరికా తిప్పి పంపించేట్లయితే ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళందరికీ కూడా బేడీలు వేసి లేదా పశువుల్లాగా తరలిస్తే వీళ్ళందరూ ప్రభుత్వం మౌనంగా ఉంటుందా అనేది సమస్య. ఎందుకు అంటే మనం ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అక్కడ చిక్కుకుపోయినటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వమే విమానాలను పంపించి వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా తీసుకొచ్చినటువంటి ఉదంతాలు మనం గతంలో చూసాం. అదేవిధంగా
వెళ్ళినటువంటి వాళ్ళు అక్రమంగా వెళ్ళినా లేదా ఇంకో విధంగా వెళ్ళినా కానీ వాళ్ళు భారతీయ పౌరులు, వాళ్ళ పట్ల మనకి కన్సర్న్ ఉండాలి. అందువలన దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రతిపాదన, ఇప్పుడు వాళ్ళేమి ఫస్ట్ క్లాస్ విమాన ఛార్జీల్లో పంపించమంటలేదు, ఫస్ట్ క్లాస్ లో పంపించమని అడగట్లేదు. కనీస సౌకర్యం ఉండేటువంటి విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యతను మన ప్రభుత్వం స్వీకరించడం సముచితం అనేది నా అభిప్రాయం. వాళ్ళు వెళ్ళటం మరి అక్రమమా సక్రమమా అంటే ఖచ్చితంగా అక్రమమే. ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, సమాజానికి ఏమీ సంబంధం లేదు. కానీ వాళ్ళు భారత పౌరులు, మనుషులు. అందువలన మానవత్వంతో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావాల్సినటువంటి ఎంతమంది ఒకవేళ వాళ్ళు పంపించినా లేదా రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ చూడాలి. ఎందుకు అంటే ఈ ఉదంతాలు జరిగిన తర్వాత అనేక కథలు బయటకు వస్తున్నాయి. ఏమిటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాలు అమ్ముకొని లేదా ఉన్నటువంటి ఇల్లు వాటన్నిటిని కూడా అమ్ముకొని అమెరికా వెళ్తే ఏదో విధంగా సంపాదించుకోవచ్చు అని సక్రమ మార్గాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇవాళ విధించినటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళందరినీ కనుక వెంటనే తిప్పి పంపించేట్లయితే ఇక్కడ ఉన్న కొద్దిపాటి ఆస్తులు పోగొట్టుకొని అక్కడ ఉపాధి లేక వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఏం చేయాలనేటువంటి ఒక సామాజిక సమస్య తలెత్తుతూ ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆ విధంగా విద్యార్థులుగానో లేకపోతే ఇతరత్ర వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన నిజానికి ఇది ఒక సామాజిక సమస్యగా మారుతున్నది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ప్రభుత్వము అధికారంలో గతంలో జరిగిన దాని మీద నిందిస్తూ కూర్చుంటే లాభం లేదు. నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రభుత్వం నుంచి, అందున కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండాలనేది నా అభిప్రాయం. అయితే ఇంకోటి, ఈ కోటేశ్వరరావు గారు, ఏదైతే ఈ అమెరికాకు అక్రమ మార్గాన పోయినటువంటి వారు దాదాపు పేద మధ్యతరగతి వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి యొక్క ఆస్తులను నమ్ముకొని దాదాపు ఏజెంట్లకు 50 లక్షలు 40 లక్షలు ఇచ్చి వాళ్ళు వెళ్ళినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దాదాపు ఈ యొక్క ఏజెంట్లకు ఇచ్చిన అమౌంట్ 10,000 కోట్ల పైగా ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లకుండా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఈ రకమైనటువంటి చర్యలకు కాకుండా ఉండడానికి ఇటు ప్రభుత్వం ఏ రకంగా ఫోకస్ చేయాలని మీరు భావిస్తున్నారు? ఇది మన దేశం నుంచి కానీ లేదా మరొక దేశం నుంచి కానీ సముద్ర మార్గం ద్వారా ఎటైనా వెళ్ళడానికి విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సరిహద్దు మార్గాల ద్వారా కూడా వెళ్లేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇంత విస్తారమైనటువంటి సరిహద్దులు ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుంచి అక్రమంగా వెళ్లేటువంటి వాళ్ళని నిర్ధారించడం ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులతో కూడుకున్నది. అక్కడ ముఖ్యంగా అమెరికా మెక్సికో మధ్య ఉన్నటువంటి సరిహద్దులో వాళ్ళు ఇనుప గోడను కట్టారు. ట్రంప్ హయాంలోనే గతంలోనే ఇనుప గోడను కట్టి కొన్ని ప్రాంతాలను మాత్రమే గేట్లు పెట్టి ఆ గేట్ల ద్వారా సక్రమ పద్ధతుల్లో వచ్చేటువంటి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ గతంలో ఆ వాల్ కట్టక ముందు లేదా వాల్ కట్టిన తర్వాత కూడా కొంతమంది ఆ ప్రయత్నించి దొరికిపోయినటువంటి ఉదంతాలని గత 6 నెలల రోజుల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అందుకని ఈ సమస్యని డెఫినెట్ గా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి అనేటువంటిది అవసరమైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరిపి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజానికి అమెరికాలో ట్రంప్ అధికారంలో ఉన్నా, జో బైడెన్ అధికారంలో ఉన్నా, లేదా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చౌకగా పనిచేసేటువంటి ఇలాంటి కార్మికుల్ని మన దేశం కావచ్చు, మెక్సికో కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో పనిచేయడానికి, అదేవిధంగా చిన్న చిన్న పనులు చేయడానికి పనికొచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక రక్షణలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కనీస వేతనాలు కానీ వీళ్ళందరికీ వర్తింపజేయకుండా సగానికో 1/4 ఇచ్చి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి తెలిసి కూడా అనుమతించింది అమెరికా కావచ్చు, ఐరోపా దేశాలు కావచ్చు. అందుకని వాళ్ళు టైటన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన సమాజం కూడా, మన తల్లిదండ్రులు కావచ్చు లేదా మన విద్యార్థులు యువకులు కావచ్చు, అమెరికా లేదా ఐరోపా దేశాల మీద భ్రమలు పెట్టుకొని అక్కడికి ఏదో విధంగా వెళ్ళాలి అనేటువంటి యావన్ని తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత ముందుగా వీళ్ళ మీద ఉన్నది. దానికి ప్రభుత్వము వాళ్ళకు అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. ఏదైనప్పటికీ ఇది యావత్ దేశ సమస్య, ఒక రాష్ట్ర సమస్య కాదు, పంజాబ్ లేదా గుజరాత్ సమస్య కాదు, యావత్ దేశ సమస్య కనుక దీని మీద ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశం జరిపి 1 రోజు 2 రోజుల్లో నిర్దిష్టంగా
తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయనేటువంటిది ఒక విధాన నిర్ణయం చేయాలనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించాలనుకునేవారు అనేక దేశాలు, ప్రమాదకర అడ్డంకులు, భయానక డారియన్ గ్యాప్ అడవిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. కొలంబియా, పనామా దేశాల మధ్య 97 కిలోమీటర్ల అటవీ మార్గాన్ని డారియన్ గ్యాప్ అంటారు. డారియన్ గ్యాప్ అంతటా దట్టమైన వర్షారణ్యాలు, చిత్తడి నేలలు, కొండలే ఉంటాయి. అలాస్కా నుంచి అర్జెంటీనా వరకు ఉన్న పాన్ అమెరికన్ హైవేలో ఇదొక్కటే ప్రధాన ఆటంకం. దట్టమైన అడవి, కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఎటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎవరూ ఉపయోగించరు. కానీ ఎలాగైనా అమెరికాలో కాలు మోపాలనుకునే వారికి ఇది దొడ్డిదారి. ఈ అడవి అంతటిలో ఎత్తైన కొండలు, బురద నెలలే కాకుండా వేగంగా ప్రవహించే నదులు, క్రూర మృగాలను దాటుకుంటూ వెళ్లాలని పలు విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి. ఈ అడవిలో విషసర్పాలు, చిరుతపులులు, ప్రాణాంతక కీటకాలు ఉంటాయి. ఇక స్మగ్లర్లు, డ్రగ్ మాఫియా ఈ మార్గంలో వెళ్లే వలసదారులను దోచుకుంటుందని, లైంగికంగా వేధిస్తుందని పేర్కొన్నారు. స్వదేశంలోనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్న దాంట్లో సర్దుకుంటే సరిపోతుందని కొందరు చెబుతున్నారు. ఇలా అక్రమ మార్గంలో వెళ్ళి అవతలి దేశాల్లో ఇరుక్కోవడం ఎందుకని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా జీవితంలో కొంత సంపాదించుకోవాలన్నా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నా ఇలాంటి రిస్క్ చేయడం తప్పడం లేదని అక్రమ వలసదారులు కొందరు చెప్పుకొచ్చారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్రమంగా ఎవరైనా అమెరికాకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, పరిస్థితులు అస్సలు బాగా లేవని హెచ్చరిస్తున్నారు. ఇక ఏదేమైనా అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పదవిని అధికారం చేపట్టిన తర్వాతనైతే ముఖ్యంగా అక్రమ వలసదారులపైనే తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎలక్షన్స్కి ముందే అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు నిర్దాక్షిణ్యంగా పంపేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే మాట ప్రకారం ఆయన అక్రమ వలసదారులను అయితే గుర్తించి వారి వారి దేశాలకు పంపించారు. అందులో భాగంగా భారతదేశానికి సంబంధించి 104 మంది అక్రమ చొరబాటుదారులను అయితే పంపించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో అక్రమ వలసదారులు ఎవరైనా కానీ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో చెలగాటం ఆడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. దీన్ని గమనించుకుని ప్రతి ఒక్కరు ఉంటే వారి యొక్క స్వదేశంలోనైనా పని చేసుకోవాలి, లేదా చట్టబద్ధంగా చట్టంకి లోబడి అమెరికాకు వెళ్ళాలనుకుంటే అక్కడి పౌరసత్వాన్ని లేదా అక్కడ వీసా తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఈ అక్రమ వలస మార్గాలను, అక్రమ దారులను మానేసుకొని చట్టబద్ధంగా వెళ్ళాలంటూ కూడా ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.